అందరికీ నమస్తేనల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవుతారు. ఆ టైంలో పేరెంట్స్ ఇండియాలో ఉంటారు. వాళ్ళను పట్టించుకోవడం కొంచెం ఇబ్బందిగా మారుతుంది. అటు వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టాలన్నా లేకపోతే ఇక్కడ పేరెంట్స్ని పట్టించుకోవాలన్న ఆలోచన తర్జన భర్జన చేస్తూ ఉంటుంది. వాళ్ళు పాపం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. ఏ ఒక్క పేరెంట్ కూడా ఇబ్బంది పడొద్దు, ఏ ఒక్క పేరెంట్ కూడా హెల్త్ పరంగా కానీ లేకపోతే అన్ని విధాల ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్ కానీ ఏ విధంగా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒక సంస్థను, పెద్దలను ప్రేమించు అనే ఉద్దేశంతో ఒక సేవా దృక్పథంతో ఒక సంస్థను ప్రారంభించిండ్రు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్. మనందరికీ తెలుసు, సుపరిచితం. అన్న ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తారు. ఒక సేవా దృక్పథంతో ముందడుగు పోతారు అన్న. ఎందుకంటే మేము చాలా దగ్గర నుంచి చూస్తాం కాబట్టి అన్న గురించి చాలా తెలుసు మాకు. ఆ సేవా దృక్పథంతోనే ఒక సంస్థను ప్రారంభించిండ్రు, అదే లవ్ ఎల్డర్స్. అసలు ఈ లవ్ ఎల్డర్స్ ఏం చేస్తుంది, దీని ఉద్దేశం ఏంది, పేరెంట్స్ని ఏ విధంగా చూసుకుంటుంది, ఇవన్నీ అంశాలు మనతోని మాట్లాడడానికి లవ్ ఎల్డర్స్లో న్యూట్రిషనిస్ట్ రాజ్యలక్ష్మి మేడం ఉన్నారు. మేడం వెల్కమ్ చేద్దాం, ఈ ముచ్చట్లన్నీ మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? చాలా బాగున్నారా? ఎట్లా నడుస్తుంది? చాలా బాగా నడుస్తుంది. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. లవ్ ఎల్డర్ అన్నది యాక్చువల్లీ అది ఒక పెద్ద మిషన్ లాగా స్టార్ట్ చేశారు. ఇది కరోనా టైంలో 2020 అప్పుడు ఈ ఆలోచన అన్నది లవ్ ఎల్డర్ అనేది స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ప్రకాష్ సార్కి వచ్చింది. అయితే అప్పుడు ఎందుకు వచ్చింది అది అంటే, అప్పుడు కరోనా టైంలో చాలా మంది కరోనా వల్ల ఫ్లైట్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. వాళ్ళు రాలేకపోయినారు. వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, కానీ వీళ్ళు నిస్సహాయంగా ఉన్నారు. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ రాలేకపోయినారు. సో అలాంటప్పుడు వాళ్ళు ప్రకాష్ సార్కి కాల్ చేయడం, రిక్వెస్ట్ చేయడం, మా అమ్మ ఎలా ఉంది ఒకసారి, మా నాన్న ఎలా ఉన్నారు, లేదంటే వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీలో ఉంటే ఎవరైనా సర్వీసెస్ చేయగలరా. ఇది ప్రతి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి రోజు ఫారెన్లో ఉన్న అమ్మాయి తిన్నారా, బాగున్నారా అనేసి అడుగుతారు, కరెక్టే, కానీ దగ్గరుండి వాళ్ళు ఏం చూసుకోలేరు. సో ఇలాంటప్పుడు లవ్ ఎల్డర్ అన్న ఒక స్టెప్ వల్ల వాళ్ళు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే లవ్ ఎల్డర్లో ట్రస్ట్. ఆ పేరెంట్స్కి ఆ ట్రస్ట్ అన్నది తెప్పించాం మేము. మా సర్వీసెస్ నుంచి వాళ్ళకి ఒక నమ్మకం అన్నది కుదిరింది. ప్రకాష్ సార్ చెప్పే మాటలు, చేసే పనులు అన్నీ ఎగ్జాక్ట్లీ మనిషికి సేవలు చేసే రకంగా ఉందంటే, పెద్దవాళ్ళకి సేవ చేసే రకంగా ఉంది. ఎలాంటి బ్యాడ్ కండిషన్ అయినా, గుడ్ కండిషన్ అయినా ఆయన ఒక్క అడుగు కూడా వెనక వేద్దాము అన్న ఉద్దేశం అయితే లేనే లేదు. అది అప్రిషియేటివ్. అంటే దీంట్లో ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? అంటే ఇంతవరకు ఉన్నోళ్ళను ఇంతవరకు ఉన్నోళ్ళకు చూసుకుంటాము అనేది ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? ఎవరైతే వాళ్ళ హెల్త్ గురించి నాకు హెల్ప్ కావాలి అనుకుంటే చాలు. ఏజ్ లిమిట్ ఏమి, ఏజ్ లిమిటేషన్స్ అన్నది లేదు. అంటే 30 క్రాస్ అయిపోయాక, లేదంటే 25 క్రాస్ అయిపోయాక కూడా కొంతమందికి నా హెల్త్ సమస్య ఇలా ఉంది, నాకు ఇప్పుడు నర్స్ కేర్ కావాలి, అంటే నాకు ఇంటికి వచ్చి కేర్ టేకర్ కావాలి అన్నది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇంటికే సేవలు పంపించేస్తాం. అంటే వాళ్ళు మాట్లాడుకోవాలన్నా, అంటే మాకు సర్వీసెస్ కావాలి, అది అడిషనల్ సర్వీసెస్ కిందికి వస్తుంది. అందరికీ మనకి నర్స్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి అడిషనల్ కేర్ సర్వీసెస్ కిందికి వస్తుంది. ఓన్లీ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కేనా, ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా? ఇప్పుడు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము, కానీ ఇండియాలో ఉండే పేరెంట్స్ కోసం కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళైనా సరే వాళ్ళకి జాబ్ కొంచెం డిస్టెన్స్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కేర్ తీసుకోవడం అన్నది చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే డ్యూటీస్, టార్గెట్స్, వాళ్ళకుండే వర్క్ లోడ్, వాళ్ళకుండే వర్క్ ప్రెషర్ వల్ల వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ దొరకట్లేదు, ఆన్ టైం దొరకట్లేదు. సో లవ్ ఎల్డర్ అన్నది ఒక పెద్ద కొడుకులాగా, ప్రకాష్ సార్ ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళ పేరెంట్స్కి అన్ని సర్వీసెస్ ఆన్ టైం దొరికేటట్టుగా చేస్తున్నారు. అందుకని వృద్ధాశ్రమాలు అవి పుట్టుకొస్తున్నాయి కదా ఎక్కువగా, వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి వృద్ధాశ్రమాలలో వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు కదా. అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళు ఉంటారు, కానీ సేవలు మాత్రం ఇంట్లో నుంచే ఇచ్చేస్తారా వాళ్ళకి? అంటే సపరేట్ ఒక ఆశ్రమం అట్లా ఏమి ఉండదు కదా దీనికి? దానికి ఉండదు, కానీ కొంతమంది ఆశ్రమంలో ఉంటారు, మా అమ్మకి ఇక్కడే అలవాటు అయిపోయింది అన్నా కూడా మేము ఆశ్రమానికి కూడా సర్వీసెస్ పంపిస్తాం. లైక్ నర్స్ సర్వీసెస్ అయినా సరే, లేదంటే వర్క్ మేనేజింగ్ సర్వీసెస్ అయినా సరే, అది మేము అక్కడ కూడా పంపిస్తాం విత్ మెడిసిన్స్. వాళ్ళకి అన్ని రకాల టెస్ట్లు జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లాంటి సర్వీసులు ఉంటాయి దీంట్లో? అంటే వాళ్ళకి హెల్త్ బాగున్నా బాగలేకపోయినా కేర్ తీసుకుంటారా? లేని కాదు, ఓన్లీ హెల్త్ బాగాలేని టైంలోనే
తీసుకుంటారా ఎట్లా? యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి మనిషి మన ఇండియాలో స్పెషల్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తయారయ్యాయి అంటే 30-25 దాటాక కూడా వాళ్ళకి అందరికీ ఏదో ఒక సమస్య హెల్త్ ఇష్యూ ఉంటుంది. పెద్దవాళ్ళలో ఇష్యూ అన్నది ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు, లేదంటే వాళ్ళు సోషల్ లైఫ్కి దూరంగా ఉంటారు, లేదంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినరు. నేను తినకూడదులే, నాకు ఏజ్ అయిపోయింది, నేను ఏం పని చేస్తున్నానని తినాలి, ఇలాంటి అవగాహన లేక చాలా మంది 31-32 నుంచి స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళ లోపల చాలా మంది కార్డిక్ అరెస్ట్ చనిపోతున్నారు. 71% పీపుల్ కార్డిక్ అరెస్ట్. మన ఇండియా టాప్ మోస్ట్ ఇన్ ద డయాబెటీస్. సో ఇలాంటి సమస్యలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. కానీ దాన్ని మనము చెకప్స్ చేయించక, లేదంటే ఇప్పుడు చెకప్ అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను కదా అనేసి నెగ్లిజెన్స్ చేసి చాలా మంది హఠాత్తుగా ఆల్ సడన్ నైట్ మాట్లాడిన వాళ్ళు పొద్దున ఉండలేకపోతున్నారు. సో ఇలాంటివి కాకూడదు అనేసి ప్రకాష్ సార్ ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ హెల్త్ సప్లిమెంట్ ఉంటాయి కదా, అంటే మీరు ఫుడ్ కానుంచి కేర్ తీసుకుంటారా? అంటే మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అనే దాని నుంచి మొత్తం అంత కేర్ తీసుకుంటారా? అంటే ఎట్లుంటుంది? ఫస్ట్ ఎవరైతే మన లవెల్డర్ హెల్త్ కేర్ సర్వీసెస్కి సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ పోయేది మన ల్యాబ్ టెక్నీషియన్స్. అంటే మన సబ్స్క్రైబ్ మీన్స్ మెంబర్షిప్. ఎప్పుడైతే వాళ్ళు మెంబర్షిప్ తీసేసుకుంటారో సో అప్పుడు వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ అడ్రస్ తీసుకొని మన డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ లో క్యాన్సర్ మార్కర్స్ అయినా సరే, కార్డిక్ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ బ్లడ్ కౌంట్ ఎంత ఉంది, వాళ్ళకి బీపీ ఉందా, లేదంటే డయాబెటిక్ ఉన్నారా అనేసి ఆ బ్లడ్ టెస్టే కాకుండా వాళ్ళకి ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అవుతుంది. దాంట్లో క్యాన్సర్ మార్కర్స్ ఉంటాయి, కార్డిక్ రిస్క్ మార్కర్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, యూరిన్ టెస్ట్, యూరిన్ అనాలిసిస్ ఉంటుంది, HbA1c ఉంటుంది, LDL ఉంటుంది, HDL ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి లివర్ టెస్ట్ ఉంటుంది, థైరాయిడ్ T1, T2, T3, T4 అన్నిటికీ టెస్ట్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా హిస్టరీ ఉందా హెల్త్ ఇష్యూ ముందే ఏమైనా దాంతో పాటు కాంప్లిమెంటరీ వాళ్ళకి స్కాన్బో అనే టెస్ట్ ఉంటుంది. స్కాన్బో టెస్ట్ లో వాళ్ళకి క్యాన్సర్ మార్కర్స్ అయినా సరే, లేదంటే బ్లడ్ ప్రెషర్ అయినా సరే, షుగర్ అయినా సరే, అలాంటివన్నీ టెస్ట్లు చేస్తారు. అంటే ఈ టెస్టులు తీసుకున్న తర్వాత పేరెంట్ కండిషన్ ఇది ఒక గ్రాఫ్ మీ దగ్గర పెట్టుకుంటారు, మా దగ్గర దాన్ని బట్టి సప్లిమెంట్స్ ఉంటాయా? ఫస్ట్ అది అయిపోయాక మా డాక్టర్స్ ఎవరైతే సీనియర్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళ రిపోర్ట్స్ వెళ్తాయి. వాళ్ళు వీళ్ళకి సబ్స్క్రైబర్ అయినా సరే, లేదంటే బెనిఫిషియర్ అంటే ఎవరి కోసం అయితే మీరు ఇప్పుడు మీ పేరెంట్ కోసం సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మీకు మీ పేరెంట్ కి ఇద్దరికి కాల్ చేస్తాం, ఎవరితో మాట్లాడాలి. సో మీరు అంటారు నాతో మాట్లాడండి, లేదంటే మీ మదర్ అంటారు నేను నాతో మాట్లాడండి అని అంటారు. సో వీ విల్ స్టార్ట్ టాకింగ్ టు దెమ్ దట్ వాట్ ఈస్ ద బ్లడ్ రిపోర్ట్ సేస్. సో బ్లడ్ అకార్డింగ్లీ బ్లడ్ రిపోర్ట్ తో పాటు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇష్యూ జరగదు. దాంతో పాటు ఒక న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర వీళ్ళ బాడీ వెయిట్, హైట్, వీళ్ళ బ్లడ్ టెస్ట్, ఇప్పుడు CBP అయినా సరే, హిమోగ్లోబిన్ అయినా సరే, ఇవన్నీ కౌంట్ చెక్ చేసి వాళ్ళకి ఒక కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ అన్నది క్రియేట్ చేస్తారు. ఒక కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ ఉట్టిగా చెప్పేసి వదిలేరు, దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇది తింటే ఏంటి, దీని ఉపయోగం ఏంటి, మీరు ఏం చెయ్యాలి, వాకింగ్ చేయాలా, మెడిటేషన్ చేయాలా. ఇక్కడ ఫ్రీగా వెబినార్స్ అంటే వాళ్ళకి మెడిటేషన్ మీద, యోగా మీద, ఎక్సర్సైజ్ మీద కూడా సెషన్స్ జరుగుతాయి. అది లింక్స్ వాళ్ళకి పంపించేసి అవేర్నెస్ అన్నది క్రియేట్ చేస్తాం. దాంతోపాటు వీళ్ళకి ఇప్పుడు మనం ఫుడ్ తినేది, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, మనం అన్నాం అనుకోండి, మీరు కొంచెం ఇది పుట్టగొడుగులు అలాంటి ఎలర్జీకి ఉన్నాను నేను, ఇది తినను అది తినను, లేదంటే నేను ఎంతగా తినాలా, ఆకుకూరలు ఎందుకు తినాలి, ఇలాంటి డౌట్స్ పేరెంట్స్కి ఉంటాయి. దానికి కరెక్ట్గా కౌన్సిలింగ్ తీసుకుంటాం. కొంతమందికి సైకాలజీ రిక్వైర్మెంట్, లేకపోతే అక్కడికి వెళ్తారా, మేము జూమ్ లింక్ పెడతాము. ఒకవేళ వాళ్ళు ఏబుల్ ఉన్నారు జూమ్ లింక్ లో మాట్లాడేటట్టుగా ఉంటే రైట్, లేదు మాకు జూమ్ లింక్ లో మాట్లాడలేమంటే ఆన్ కాల్ మాట్లాడేస్తాం. సో ఇప్పుడు వాళ్ళకి ఆ న్యూట్రిషన్ ప్లేట్ ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు తింటున్నారా లేదా అన్నది కూడా ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు లేదంటే ప్రతి వారంకి ఒకసారి కంపల్సరీ వాళ్ళు ఎంత తింటున్నారో, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, దానికి ఫాలో అప్ కాల్స్ డాక్టర్ చేస్తారు, న్యూట్రిషనిస్ట్ చేస్తారు. కానీ ఈ రోజులల్లో పేరెంట్స్ ఒక ఏజ్కి వచ్చేసరికి మనం అంటే హెల్త్ కాపాడుకోవాలి. కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఇది, ఎందుకంటే
సర్టెన్ ఏజ్ మనకు వచ్చేసరికి మన హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతాయి. పిల్లలు ఆ టైంకి సెటిల్ అవ్వాలన్నా, కెరీర్ చూసుకోవాలన్నా, లేకపోతే పేరెంట్స్ని చూసుకోవాలన్నా అర్థం కాదు, అదొక అయోమయం ఉంటుంది. కానీ ఒక పెద్ద కొడుకు లాగా నిజంగానే ఒకవేళ ఇది ఇప్పుడు ఎంతమంది మెంబర్షిప్ తీసుకున్నారు దీంట్లో? ఇప్పుడు 250 క్రాస్ అయిపోయిందమ్మా. ఇది 7 నెలలది ఇప్పుడు స్టార్ట్ అయ్యి 7 నెలలు అయింది, 7-8 నెలలు అయింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక 2-3 months నుంచి చేస్తున్నారు. అంటే మెంబర్షిప్ 2-3 months లో కూడా టెస్టిమోనియల్స్ వెబ్సైట్ లో పెట్టాము. బ్రహ్మాండంగా వస్తున్నాయి. అంటే నేను చెప్పాలి అనేసి కాదు, కానీ నేను కూడా హెడ్ ఆఫ్ న్యూట్రిషన్ గా వర్క్ చేస్తున్నాను. చాలా మంది అయితే మాకు ఇంత కేర్ తీసుకుంటారు అని మేము చాలా ఉత్సాహపడుతున్నాము. డబ్బులు పక్కన పెట్టండి, కానీ మాకు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిదీ మాకు తెలుస్తుంది ఇలా ఇలా ఉంది అనేసి. ఇంతకు ముందు డాక్టర్ల దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పేవాళ్ళు, అంటే గోళీలు ఇచ్చేటోళ్ళు, పంపించేటోళ్ళు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ లవెల్డర్ లో యాక్చువల్లీ గ్రేట్ అని నాకు ఎలా అనిపించింది అంటే, దీంట్లో హోమియోపతి ఉంది, ఎలోపతి ఉంది, సిద్ధ మెడిసిన్స్ ఉన్నాయి, దాంతోపాటు డాక్టర్ పాలీది కూడా ఉన్నాయి. సో ఇలాంటివే కాకుండా అన్ని యాంగిల్స్ నుంచి వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ అవుతుంది అనేసి ఒకటి ఉద్దేశం రావడం, అది కూడా. దాంతోపాటు వాళ్ళకి ఎమర్జెన్సీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ రాత్రి 1 అయింది 2 అయింది, హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ కిట్ అన్నది, దాని మీద కిట్ మీద ప్రతిదీ వర్డ్ టు వర్డ్ క్లియర్గా తెలుగులో రాసి వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాక అమ్మ ఇది ఎమర్జెన్సీలో వాడాలి, మేము ఎవరం లేకపోయినా వాడాలి. దాంతో పాటు వాళ్ళకి మానిటరింగ్ వాచ్ ఉంటుంది ఒకటి, అలారం వాచ్. వాళ్ళ పల్స్ నుంచి తీసుకొని వాళ్ళ కళ్ళు తిరుగుతున్నాయా అన్నది కూడా మనకి ఇది అలర్ట్ ఆఫీస్కి వచ్చేస్తుంది. సో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంది అని అంటే ఎవరు చెప్పకపోయినా, ఇప్పుడు మనం మీరు ఒక బెడ్రూమ్లో ఉన్నారు, మీ మదర్ ఒక బెడ్రూమ్లో ఉన్నారు అనుకోండి, లేదంటే మా మదర్ ఒక బెడ్రూమ్లో ఉన్నారు అనుకోండి, నాకు ఎలా తెలుస్తుంది తనకి ఛాతీలో నొప్పి అవుతుంది, లేదంటే కళ్ళు తిరిగి బాత్రూంలో పడిపోయింది అనేసి? ఈ వాచ్ అన్నది మాకు అలర్ట్ ఇచ్చేస్తుంది అన్నట్టు. అప్పుడు మేమే కాల్ చేస్తాం, మీకు మీ మదర్ బాగాలేదు, మేము వస్తున్నాము, ఆన్ ద వే. మేము మ్యాక్సిమం హైదరాబాద్ బార్డర్స్లో ఉన్నారంటే 10 minutes ఎమర్జెన్సీ అంబులెన్స్ రావడానికి. లేదు ఇంకా కొంచెం డిస్టెన్స్లో ఉన్నారంటే మేబీ హార్డ్లీ 1 hour లోపలే, కానీ 100% వచ్చేస్తారు. ఆ లోపల వాడే ఎమర్జెన్సీ కిట్ కూడా ఉంటుంది. ఎమర్జెన్సీ కిట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి. ఆ ఎమర్జెన్సీ కిట్ లో కూడా ఎలోపతి ఉంటుంది, హోమియోపతి ఉంటుంది. సో వీళ్ళకి అనుకుంటే అలోపతి ఆర్ హోమియోపతి అది వాడచ్చు. అంటే ఇప్పుడు బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటారు, వాళ్ళ కండిషన్ ఏంది, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అని అన్నారు కదా. అండ్ ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కిట్ అనేది ఉంటుందా? ఇట్లా ఎమర్జెన్సీ కిట్ అయితే కంపల్సరీ ఇస్తారు. దాంట్లో ఏమేమి ఉంటాయి? దాంట్లో 29 దాకా మెడిసిన్స్ ఉంటాయి. దాంట్లో ఛాతీ నొప్పి కోసం ఉంటుంది, తలనొప్పి కోసం, గ్యాస్ట్రిక్ కోసం, మోషన్స్ ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంటే, లేదంటే లూజ్ మోషన్స్ అవుతాయి, ఇలా ప్రతి దాన్ని ఎమర్జెన్సీ. ఈవెన్ మనకి స్నేక్ బైటింగ్ పాయిజన్ అయితే అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి దానికి కూడా మెడిసిన్ ఉంటుంది. దాంతోపాటు థర్మోమీటర్ ఉంటుంది, స్నేక్ పాయిజనింగ్ మెడిసిన్ కూడా దాంట్లో పెట్టి. మెంబర్షిప్ ఎట్లా తీసుకోవాలి? ఇది వెబ్సైట్ లో వెళ్ళిపోయేసి మీరు www.lavelderhealth.com దాంట్లో వెళ్ళారనంటే మీకు సబ్స్క్రిప్షన్ కావాలి అనేసి ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసేసి మీరు దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని చేసేసి పే చేశారు అని అంటే సరిపోతుంది. ఇప్పుడు US లో ఉన్న వాళ్ళకి $1 a day అనేసి $365 లో 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం. 365 అంటే రోజుకు $1. అది ఎంత కాదు వాళ్ళకి, కానీ అది మన ఇండియన్ సర్వీసెస్ లోకి వస్తుంది. ఇక్కడ వాళ్ళకైతే 16,000 ఉందమ్మా. దాంతో పాటు ఇంకా యాడ్ ఆన్ సర్వీసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా నర్స్ కావాలి 24 గంటల కోసము, లేదంటే ఒక నెల కోసం కావాలి, అది యాడ్ ఆన్ సర్వీసెస్ కిందికి వెళ్తుంది. దాంతో పాటు యాడ్ ఆన్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. ఆ సర్వీసెస్ మీకు కావాలి ఇంకా ఎక్స్ట్రా కావాలి అని అంటే దానికి కూడా పేయబుల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏదేమైనా ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెట్టిండ్రు ప్రకాష్ అన్న. చాలా మంచిగా రీచ్ కావాలి, ముందటికి పోవాలి. ఎందుకంటే ఇది ఒక సేవా భావజాలంతో మొదలు పెట్టిరు కాబట్టి ముందటికి పోతుంది. కంపల్సరీ థీమ్ బాగుంది కాబట్టి మస్తు సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అన్న.